ప్రపంచంలోనే అతి పురాతనమైన విశ్వవిద్యాలయం ఏది? అల్ ఖరావియన్ విశ్వవిద్యాలయం. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు సుదీర్ఘమైన మరియు గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయి. వాటిలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డాయి మరియు నేటికి నడుస్తున్నాయి. మొరాకో దేశంలోని ఫెస్లో ఉన్న అల్ ఖరావియన్ విశ్వవిద్యాలయాన్ని 857 నుండి 859 మధ్య ఫాతిమా అల్ ఫిహ్రీ ఒక మసీదుగా స్థాపించారు. కాలక్రమేణా ఇది అభ్యాసానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. ఇది అందమైన మరియు చారిత్రాత్మక మొరాకో మరియు ఇస్లామిక్ వాస్తు శిల్పానికి కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశం మరియు చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద నీరు మరియు నీటి మంచును గుర్తించే లక్ష్యంతో ఏ దేశం యొక్క లూపెక్స్ మిషన్ డిజైన్ దశకు చేరుకుంటుంది? జపాన్. భారతదేశం మరియు జపాన్ యొక్క చంద్రయాన్ 5 దీన్నే లూపెక్స్ అని కూడా పిలుస్తారు. మిషన్ రూపకల్పన దశకు చేరుకుంటున్నది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద నీరు మరియు నీటి మంచును గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్ యొక్క H3 రాకెట్పై 2027-28లో ప్రయోగించడానికి షెడ్యూల్ చేయబడిన ఈ 6.5 టన్నుల ల్యాండర్ మరియు 7 పరికరాలతో అమర్చి ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నావికాదళం ఏ దేశం యొక్క నావికాదళం? అమెరికా. 2025లో అత్యంత శక్తివంతమైన నావికాదళం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేవీ. యునైటెడ్ స్టేట్స్ నేవీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నావికాదళం. ఇది విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు మరియు జలాంతర్గాములు వంటి అనేక పెద్ద నౌకలను కలిగి ఉంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ మరియు రష్యన్ నేవీ తర్వాత జాబితాలో ఉన్నాయి. 4వ స్థానంలో ఇండోనేషియా నేవీ, 5వ స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ నేవీ, 6వ స్థానంలో జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సు, 7వ స్థానంలో భారత నావికాదళం, 8వ స్థానంలో ఫ్రెంచ్ నేవీ, 9వ స్థానంలో బ్రిటిష్ రాయల్ నేవీ, 10వ స్థానంలో టర్కీస్ నేవీ దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన వృద్ధి రేటు ఎంత? 6.3%. ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన వృద్ధి రేటు వచ్చి 6.3%. ఐక్యరాజ్య సమితి తన ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు నివేదికలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3%గా ఉంటుందని అంచనా వేసింది. దీని ద్వారా ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. లింగ సున్నితత్వం మరియు విద్యార్థుల భద్రతను ప్రోత్సహించడానికి క్యాంపస్ కాలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. లింగ సున్నితత్వం మరియు విద్యార్థుల భద్రతను ప్రోత్సహించడానికి జాతీయ మహిళా కమిషన్ ఇటీవల క్యాంపస్ కాలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లైంగిక వేధింపులను నిరోధించడం మరియు కళాశాలలు అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను ప్రభావితం చేసే సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన పెంచడం దీని యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని యువత అభివృద్ధి వేదిక యువమంతన్ సహకారంతో అమలు చేస్తున్నారు. ఇది 1000 కంటే ఎక్కువ ఉన్నత విద్యా సంస్థలను చేరుకోవాలని యోచిస్తున్నది. మే 2025లో కృత్రిమ ఇసుక వాడకాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ఆమోదించింది? దీనిని తయారీ ఇసుక లేదా ఇసుక అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర. ఇటీవల మహారాష్ట్ర మే 13, 2025న ఒక కొత్త విధానాన్ని ఆమోదించింది. అన్ని ప్రభుత్వ మరియు సెమీ ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టుల్లో కృత్రిమ ఇసుక లేదా తయారు చేసిన ఇసుక అనగా ఇసుక వాడకాన్ని తప్పనిసరి చేసింది. ఈ విధానం
అక్రమ నది ఇసుక తవ్వకాలను ఆపడం మరియు పర్యావరణ నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక దేశం ఒక హృదయ స్పందన ఇనిషియేటివ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక దేశం ఒక హృదయ స్పందన అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశభక్తి యొక్క అచంచల స్ఫూర్తికి హృదయపూర్వక నివాళిగా మరియు దేశంలోని ధైర్యవంతులను గౌరవించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తన మొదటి విదేశీ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది? దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో తన మొదటి విదేశీ క్యాంపస్ను ప్రకటించింది. ఇది ఐఐఎఫ్టి యొక్క ప్రపంచ ఉనికిని విస్తరించడంలో మరియు అంతర్జాతీయ వ్యాపార విద్యలో భారతదేశం యొక్క ఎంగేజ్మెంట్ని బలోపేతం చేయడంలో కీలకమైన అడుగును సూచిస్తుంది. మల్టీ ఏజెన్సీ సెంటర్ ఏ సంస్థ కింద పనిచేస్తుంది? ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల అప్గ్రేడ్ చేసిన మల్టీ ఏజెన్సీ సెంటర్ను ప్రారంభించారు. దీనిని ఎంఏసి అని కూడా పిలుస్తారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అనగా ఐబీ కింద ఈ మ్యాక్ ఒక జాతీయ నిఘా షేరింగ్ హబ్బు. ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర సంస్థలు ఉగ్రవాదంపై సమాచారాన్ని పంచుకుంటాయి. ఇది మొదట 2001లో కార్గిల్ వివాదం తర్వాత స్థాపించబడింది మరియు 2008లో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత బలోపేతం చేయబడింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ జిల్లాలను 500 కోట్ల వ్యయంతో నిర్మించిన సురక్షిత నెట్వర్క్ ద్వారా కలుపుతుంది. సూపర్ బెట్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? ఆర్ ప్రజ్ఞానంద. సూపర్ బెట్ క్లాసిక్లో ప్రజ్ఞానంద తన తొలి గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్నాడు. అతను మ్యాక్సిమ్ వాచియర్ లాగ్రేవ్ను ఓడించి టోర్నమెంటును గెలుచుకున్నాడు. రొమానియాలోని బుచారెస్ట్లో జరిగిన ఈ సూపర్ బెట్ క్లాసిక్ 2025 గెలుచుకోవడం ద్వారా తన కెరీర్లో ఒక ప్రధాన మైలురాయిని సాధించాడు. అతని విజయం ప్రపంచ చెస్లో భారతదేశం యొక్క పెరుగుతున్న ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన రాజోనికి బావోలి 16వ శతాబ్దపు మెట్ల బావి ఏ నగరంలో ఉంది? న్యూఢిల్లీ. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనగా ఏఎస్ఐ, వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా మరియు టీసీఎస్ ఫౌండేషన్తో కలిసి ఇటీవల రాజోనికి బావోలి పరీక్షను పూర్తి చేసింది. రాజోనికి బావోలి, రాజోనికి బెయిన్ అని కూడా పిలుస్తారు. ఇది 16వ శతాబ్దపు మెట్ల బావి. ఇది దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలి పురావస్తు ఉద్యానవనంలో ఉంది. దీనిని మొఘలులకు ముందు చివరి రాజవంశమైన లోడీ రాజవంశానికి చెందిన సికందర్ లోడీ పాలనలో దౌలత్ ఖాన్ 1506 ఏడీలో నిర్మించారు. ఇది నీటి వనరుగా మరియు వేసవి విడిదిగా పనిచేసింది. ఇటీవల వార్తల్లో కనిపించిన షింగిల్స్ వ్యాధి ఏ ఏజెంటు వల్ల వస్తుంది? వైరస్. షింగిల్స్ లేదా హెర్పెస్ జోస్టర్ చికెన్ పాక్స్కు కారణమయ్యే వరిసెల్ల జోస్టర్ వైరస్ యొక్క పునఃసృష్టి వల్ల సంభవిస్తుంది. వైరస్ నాడి కణాలలో నిద్రాణంగా ఉంటుంది మరియు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు తర్వాత తిరిగి క్రియాశీలమవుతుంది. ఈ షింగిల్స్ సాధారణంగా శరీరం యొక్క ఒక వైపున బొబ్బలతో బాధాకరమైన దద్దుర్లుగా కనిపిస్తాయి మరియు మంట, తలనొప్పి మరియు జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తాయి. ఇది ప్రధానంగా 50 ఏళ్ళు పైబడిన వారిని లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన
అడయార్ నది ఏ సరస్సు దగ్గర ఉద్భవించింది? చెంబరంబాకం సరస్సు. అడయార్ నది తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని చెంబరంబాకం సరస్సు సమీపంలో ప్రారంభమవుతుంది. ఇది చెన్నై గుండా ప్రవహించే 3 నదులలో ఒకటి మరియు అడయార్ నది ముఖద్వారం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ముఖద్వారం దాదాపు 300 ఎకరాలు విస్తరించి ఉంది మరియు 1987లో రక్షిత వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడింది. దురదృష్టవశాత్తు చాలా నగర వ్యర్థాలు నదిలోకి ప్రవహిస్తాయి. దీనివల్ల కాలుష్యం ఏర్పడుతున్నది. ఏ దేశ ఫుట్బాల్ సమైక్యపై ఫిఫా నిషేధాన్ని ఎత్తివేసింది? రిపబ్లిక్ ఆఫ్ కాంగో. రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఫుట్బాల్ సమైక్యపై విధించిన సస్పెన్షన్ను ఫిఫా అధికారికంగా ఎత్తివేసింది. జాతీయ ఫుట్బాల్ సంస్థలలో 3వ పక్ష జోక్యంపై దాని విధానాన్ని ఉల్లంఘించినందుకు 2025 ప్రారంభంలో ఫిఫా రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఫుట్బాల్ సమైక్యను సస్పెండ్ చేసిన తర్వాత ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఆటోమోటివ్ మరియు వెపన్ సిస్టమ్ టెస్టింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? చెన్నై. చెన్నైలో ఆటోమోటివ్ మరియు వెపన్ సిస్టమ్స్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభించబడింది. చెన్నైలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఆటోమోటివ్ మరియు వెపన్ సిస్టమ్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభించబడిందని ఒక వార్తా నివేదిక తెలిపింది.